పచ్చి కొబ్బరితో ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసేసి అందులో హాఫ్ కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1½ కప్ మిల్క్ అయితే యాడ్ చేయాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. మిల్క్లోని ఈ రవ్వ అయితే బాగా ఉడకాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు రవ్వ ఉడికిన తర్వాత పావు కప్పు షుగర్ యాడ్ చేయాలి. చిటికెడంత సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసేసుకుని ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే యాడ్ చేశాను. పచ్చి కొబ్బరి తురుము మీకు అవైలబుల్గా లేకపోతే మీరు డ్రై కోకోనట్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేసేసుకొని ఇది బాగా రోస్ట్ చేస్తుంటే ఇలా మనకైతే ఉండే ఇలా వచ్చేంత విధంగా అయితే దీన్ని అయితే ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాల్స్ కింద చేసుకుని